హాయ్ నమస్తే అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను బెల్లపు ఆవకాయి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఈ ఈ ఆవకాయ ఉందనుకోండి, దీనికి ఒక పావు కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుందనమాట. దీన్ని ఈ బెల్లాన్ని ఇలాగా ముదరు పాకం రావాలన్నమాట. బెల్లం కరుగుతుంది కదా. ఇలాగా దీన్ని ముదరపాకం వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగా ముదరపాకం కనుక వచ్చినట్టయితే మీకు ఆవకాయ ఏడాది పాటైనా అలాగా నిలవగా ఉంటుందన్నమాట. అదే మనం కొంతమంది ఇలాగ ఇందులోనే బెల్లం పొడి కలిపేస్తారు, కానీ అది అసలు పద్ధతి కాదనమాట. ఇలాగా బెల్లం ఇలాగ పాకం పట్టుకుని ఈ పాకాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. పాకం వస్తుంది, గమ్మునే వచ్చేస్తుందండి, బెల్లం కదా, గమ్మునే వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు అంతా కూడా మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ గారు వాళ్ళు ఇలాగా బెల్లపావకాయ అన్నీ పెడుతూ ఉండేవారు అనమాట. కూరగాయల టైం వచ్చిందంటే ఇలాగా చాలా బాగుంటుందన్నమాట బెల్లపావకాయ. ఇందులో ఐరన్ ఉంటుంది కదా బెల్లంలోను, అందుకని పాకం వచ్చిందేమో ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం ఉండాలి, ఇంకొక 5 నిమిషాలు ఉండాలి. మా ఇంట్లో మా పెద్దవాళ్ళందరూ కూడా చాలా రకరకాల ఊరగాయలు ఈ ఆవకాయ సీజన్లో అన్నీ పెడతారనమాట, అన్ని రకాలును. అదే అలవాటు అలాగా మాకు కూడా వచ్చింది. కొంచెం ఒక్క నిమిషం ఆగితే కొంచెం ఉండవుతుంది కదా. 10 నిమిషాలు. నీళ్ళు మనం ఎక్కువ పోసుకోకూడదండి, కొద్దిగా పోసుకుంటే చాలు. ఇదిగో ఉండ వస్తుంది, ఒక్క నిమిషం అయిపోగానే తీసేస్తాం. వచ్చేసి ఇప్పుడు ఇందాకటి కంటే ఇంకా కొంచెం గట్టిపడింది. ముదరపాకం రావడం వల్ల ఏంటంటే ఊరగాయ పాడవకుండా ఉంటుందన్నమాట. బాగానే వచ్చింది కదా ఉండ.
స్టవ్ పెట్టేద్దాం. చూసారు కదా ఉండపాకం వచ్చింది. అలా చప్పుడు అవ్వాలన్నమాట. అలా వేస్తే అలా చప్పుడు అవ్వాలన్నమాట టంగుని. ఇప్పుడు ఇది మన ఈ ఆవకాయలో వేసేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకుని దీన్ని ఒక 2 రోజులు ఉంచాక 2 ఎండలు శుభ్రంగా ఎండబెట్టుకోవాలి. ఇలా కలిసిపోయి నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. నమస్తే.